నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనలు 115 మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి చేరి వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా యేసయ్యా నాయన, నీ యొక్క ఆత్మతో నన్ను నింపమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను కేవలం ఒక పాత్రగా వాడుకోమని వేడుకుంటున్నాను. ప్రభా, రిక్త హస్తాలతో వచ్చి సహాయం కోరుతున్నాను తండ్రి. దయతో నాకు సహాయం చేయండి. అలాగే మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించి మనస్సును దయచేయండి. ప్రభువా, మీ జీవపు మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి నాయన. మరొకసారి నీ సహాయం కోరుతూ నీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, మరి చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే కనుక మన ఈ రోజున ధ్యానిస్తున్నటువంటి అంశం మనకు అర్థమైపోతుంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము ఆ దేవునికి మాత్రమే ఈ మహిమ చెందాలనేది. మహిమ ఎవరికి చెందినటువంటిదండి? దేవునికి మాత్రమే. ఒకసారి గమనించారా? ఈ లేఖనాన్ని 2 సార్లు వాడుతున్నాడు. మాకు కాదు, మాకు కాదు. ఏదైనా బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించాడంటే అది చాలా తీవ్రమైనదని మనకు అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాలలో ఆయన 2 సార్లు ప్రస్తావించారంటే కనుక దాని వెనకాల ఏముందంటూ అది మరి నిశ్చయముగా అని అర్థం అనమాట. అంటే ఇంకా కంప్లీట్లీ, ఇంకా 100% నిశ్చయితతో అక్కడ చెప్తున్నాడు. ఈ గ్రంథకర్త గొప్ప మాట రాస్తున్నాడు అనమాట. మాకు కాదు, మాకు కాదు అంటున్నాడు. ఎవరికి మాకు అంటే ఎవరికి? ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి మనుషులందరికీ కూడా, లేక ఈ లోక సంబంధమైనటువంటి వారు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎవరికి కూడా కాదు, కేవలము మన ప్రభువుకి మాత్రమే చెందినటువంటిది ఈ మహిమ అని చెప్తున్నాడు. ఎందుకు ఆయనకు మాత్రమే చెందినటువంటిదని ఈ కీర్తనకారుడు కొన్ని కారణాలు రాస్తాడు. ఈ కీర్తనకారుడు ఒకటి ఏమంటున్నాడు? నీ కృపను బట్టి నీకే మహిమ చెందాలంటాడు, నీ సత్యమును బట్టి నీకే మహిమ చెందాలి. మెర్సీ అంటాడు, గ్రేస్ అంటాడు, లేకపోతే కైండ్నెస్ అంటాడు, ట్రూత్ అంటాడు. ఇవన్నీ పదాలు ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి అక్కడ. సో ఆయన గుణలక్షణాలను బట్టి, అంటే ఆయన కలిగి ఉన్న ప్రతి లక్షణాన్ని బట్టి ఆయనకు మాత్రమే మహిమ చెందాలి, కానీ ఇంకెవరికి కూడా చెందటానికి వీలు లేదు అని మనకి ఇక్కడ అర్థాన్ని ఇస్తా ఉంది. ఒకసారి 5వ వచనం నుంచి చూడండి. వాటికి నోరుండి పలకవు. 9వ వచనంకి వచ్చండి. 9 నుంచి 11 వరకు ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయం, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అందుకోసం ఆయనకు మాత్రమే మహిమ చెందాలి అంటున్నాడు. అంటే సహాయం చేసేవాడు ఆయనే, కేడెముగా ఉండువాడు ఆయనే. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ముందుగా ఇశ్రాయేలీలారా అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవరికి చెప్తున్నాడు చూడండి? అహరోను వంశస్థులారా అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటాడు? వారికి సహాయము, వారికి కేడము ఆయనే. 11వ వచనం చూడండి ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు గలవారులారా, భయభక్తులు కలిగినటువంటి వారలారా, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, లేక నమ్మిక ఉంచండి. ఆయనే మీకు సహాయము, ఆయనే మీకు కేడెము అంటాడు. ఆయన సహాయముగా ఉన్నాడు, ఆయనే కేడెముగా ఉన్నాడు అని చెప్పి వారికి కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇందులో ఇమిడ్చాడు ప్రియులారా. ఫస్ట్ ప్రత్యేకపరుచుకున్న ఇశ్రాయేలీల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనకు సేవ చేసే అహరోను వంశస్థుల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా అందులో ఇమిడ్చి చెప్తున్నటువంటి వాడు, మీకు సహాయం చేసేవాడు ఆయనే, మీకు కేడెముగా ఉన్నవాడు ఆయనే. 12వ వచనాన్ని కూడా మీరు గమనిస్తే కనుక అక్కడేం చెప్తాడంటే మిమ్మలను ఆశీర్వదించువాడు ఆయన అంటాడు. సకల వంశస్థులారా మీరు ఆశీర్వాదం పొందుతున్నారంటే అది ఆయన వలనే అని చెప్తాడు. మళ్ళీ అదే మాట వాడుతూ ఉంటాడు అనమాట. అందరినీ అది ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. అంటే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేది ఆయనే కనుక మహిమ ఆయనకు మాత్రమే చెందాలి అంటాడు. ఇంకెవరికి చెందడానికి వీలు లేదు. ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఇదేంటంటే ఒకవేళ మనము దేవునికి చెందవలసిన మహిమను ఇంకెవరికైనా ఒకవేళ చెల్లిస్తున్నట్లయితే కనుక అక్కడ అంతా కూడా అన్యాయం జరుగుతుంది, అక్కడ అనైతికంగా జరుగుతుందని మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఈ ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఆహారం లేక చాలా అలమటిస్తూ ఉన్నారు, చాలా ఆకలితో ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరికి 2 కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు.
చిన్న కుమారుడు ఇద్దరు కూడా ఏం చేశారంటే మేము ఏదైనా చేసి బయటకు వెళ్ళి ఆహారం తీసుకొస్తామని వెళ్ళారు. అప్పటికి వాళ్ళు 2-3 రోజుల నుంచి ఆహారం తినకుండా ఆకలితో ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈ తీరా ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు, పెద్దవాడికి ఆహారం దొరికింది, ఏదో పని చేశాడు, ఆహారం దొరికింది, తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చాడు. సరే, ఫ్రెష్ అయ్యి మంచి చేతులతోటి ఆ తల్లిదండ్రులకు అన్నం పెడదామని చెప్పి పక్కన పెట్టి అతడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి తల్లిదండ్రులకు పెడదామనుకున్నాడు. ఇంతలో చిన్నవాడు అక్కడ పెట్టినటువంటి ఆహారాన్ని చూసి అది తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులకి నేనే తీసుకొచ్చాను ఈ ఆహారం మీకోసం కష్టపడి అని చెప్పి పెడతాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరిని పొగుడుతారు? ఆ చిన్నవాడిని పొగుడుతారు. అసలు కష్టపడింది ఎవరు అక్కడ? పెద్దవాడు. ఎవరికి ఘనత రావాలి? పెద్దవాడికి. మరి ఆ ఘనత చిన్నవాడు కొట్టేశాడు అనుకోండి, పెద్దవాడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న సాధారణమైనటువంటి ఉదాహరణ ఇది. మరి ఇప్పుడు అర్థం చేసుకోండి, సకల సృష్టిని సృజించినటువంటి వాడెవడు? మన తండ్రి అయిన దేవుడు. మరి సృష్టి అంతటిని నిర్వహిస్తున్నది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి సమస్తమును నడిపిస్తున్నది ఎవరు? ఆయనే. అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడాను మహిమ ఎవరికి చెందాలి? ఆయనకు మాత్రమే. ఈ మధ్యలో ఎవరైనా వచ్చి ఇది నేను చేసిన కార్యము అని చెప్పి మహిమను కొట్టేద్దామని చూశారనుకోండి, మరి దేవునికి కోపం వస్తుందా రాదంటారా? 100% కోపం వస్తుంది ప్రియులారా. ఆయనకు మాత్రమే చెందాలి. ఇది ఇంకెవరికైనా ఇస్తే అది అన్యాయం అవుతుంది, అనైతికం అవుతుంది, ఏమాత్రము కూడా నీతిబద్ధమైనటువంటి యోగ్యమైనటువంటిది కాదది అని మనకి అర్థమవుతూ ఉంటుంది. సో దేవుడు కార్యము చేసినప్పుడు దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలని మనం అనుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది మనుషులను వాడుకుంటూ ఉంటాడు. మన జీవితంలో కూడా ఎంతో కష్టంలో బాధలు ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఎవరో ఒకరు మనుషుల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అటువంటి సందర్భంలో మనము చేయవలసింది ఏంటంటే మనుషులను కాదు మహిమపరచవలసింది, ఆ దేవుడినే మహిమపరచాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి. ఏలియా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు కరువు సమయంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడికి ఒక విధవరాలు భోజనం పెడతాది. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్తాడు. సారెపతుని గ్రామానికి వెళ్ళినప్పుడు నాకు భోజనం పెట్టు అని అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ ఎవరు పెడతారు భోజనము? విధవరాలు పెడతాది. దాని తర్వాత ఏలియాకి ప్రతిరోజు కూడా మాంసము కాకోలం తీసుకొచ్చి పెడతాది. ఇప్పుడు ఏలియా రోజు ఎవరిని కొనియాడాలి? ఆ కరువులో ఆ విధవరాలని రోజు దండం పెట్టి నీకు వందనాలు, నువ్వు మంచి భోజనం పెట్టావు. రోజు కాకి వస్తుంది కదా, కాకి దండం పెట్టి కాకి నువ్వు రోజు వందనాలు మాంసం ముక్కలు పట్టుకొస్తున్నా నీకు వందనాలు. అది సబబేనంటారా? అర్థమవుతుందండి. ఈ మధ్యలో ఉండేటటువంటిది ఏంటంటే ప్రభు యొక్క సాధనాలు అవి. ఆ సాధనాల వరకే ఉండాలి తప్ప దేవుని స్థానాన్ని తీసుకునే విధంగా ఉండటానికి వీలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో అక్కడ దేవుణ్ణే మహిమపరచాలి, కానీ ఇంకెవరిని కూడా మహిమపరచడానికి వీలు లేదు ప్రియులారా. విశ్వాస యొక్క జీవితం ఒక మోటో ఎలా ఉండాలంటే ప్రతిరోజు ప్రతిదినము దేవుణ్ణి మహిమపరచాలి. అదొక ప్రాక్టీస్ లాగా అయిపోవాలి. ప్రియులారా. దేవునిని మహిమపరచడమే మనము చేయవలసినటువంటి పని. అయితే లోక సంబంధంగా మాత్రము అలా జరగదు. ఇక్కడ 2 కోవలు ఉన్నాయి. ఒకళ్ళు దేవుని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు, మరొకరు దేవుని తెలుసుకోనటువంటి వారు ఉన్నారు. దేవుని తెలుసుకోనటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే మనుషులను గణపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మరి దేవుని తెలుసుకున్న వారు ఏం చేయాలి? ఒక్కసారి ఒక ఉదాహరణ చూద్దాం. అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఒక సందర్భం మనకు కనపడతా ఉంటుంది. 7వ వచనం నుంచి మనం ఒకవేళ పరిశీలన చేసుకుంటూ వెళ్తే కనుక పౌలు తనతో పాటు ఉన్నటువంటి వారు అక్కడ లుస్త్రా అనేటటువంటి ఒక ప్రాంతానికి వెళతారు. 7వ వచనం నుంచి చూడండి. లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీన పాదములు కలిగినటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఏంటి? పుట్టుకతోనే కుంటివాడైనటువంటి వాడు, అసలు ఎన్నడూ నడవనటువంటి వాడు అనమాట. ఆలోచన చేయండి. పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఒకే రకంగా అలా కూర్చుని ఉండి కాళ్ళు లేకుండా ఉన్నటువంటి దుర్బల స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి పౌలు వెళతాడు. వెళ్ళినప్పుడు అతడు కూడా తేరి చూస్తూ ఉంటాడు పౌల్ని. తేరి చూస్తున్నప్పుడు పౌలు గ్రహిస్తాడు, ఇతడిలో విశ్వాసం ఉంది, ఇతడు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాడు, కాబట్టి ఏం చేద్దామంటే వీనికి స్వస్థతను కలిగిద్దామని చెప్పి ఏం చేస్తాడు? అక్కడ అంటాడనమాట, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్తాడు. ఏమండి? బిగ్గరగా చెప్పినప్పుడు అక్కడ పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడని రాయబడిందండి. అక్కడ గంతులు వేసి నడవసాగెను. ఇది ఒక అద్భుతం అండి. ఇది ఒక ఆశ్చర్యకార్యము. ఈ రోజుల్లో అద్భుతాలు మీరు చూస్తారా? నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడు నాకని చెప్పి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏనాడైనా సరే ఇలా పుట్టుకతో ఉన్నటువంటి వాడిని లేవనెత్తి గంతులు వేయటం చూపించారా టీవీలో?
సాక్ష్యంలో ఎప్పుడైనా చూసారా మీరు? అలాంటి సాక్ష్యం ఎప్పుడు కనపడదు. మామూలుగా ఎక్కడో కనపడినటువంటి కడుపు నొప్పి, కనపడినటువంటి నరాల నొప్పి, తలనొప్పి బయటకు కనపడవు బాహాటంగా. ఇది కంప్లీట్గా ఎక్స్టర్నల్గా జరిగినటువంటి ఒక అద్భుతం. అర్థమవుతుంది కదండి ఇది? అంటే పుట్టుకతోటి కూడా అసలు నుంచోనటువంటి ఒక వ్యక్తి, అలా పడుండేటువంటి ఒక వ్యక్తి అమాంతంగా లేచి గంతులు వేస్తూ ఉంటే అది ఒక గొప్ప అద్భుతము. అది దేవుడు చేసిన కార్యము ప్రియులారా. ప్రభు అద్భుతాలు ఆ విధంగా స్పష్టంగా ఉంటాయి. సరే, పౌలు గారు ఇటువంటి ఒక అద్భుతంగా అక్కడ జరిగించిన తర్వాత వెంటనే జనసమూహం ఏం చేశారో చూద్దాం. చదవండి. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి ఏం చేశారండి? ఇప్పుడు అక్కడ అందరూ కూడా మనుషులు అదే గనక అక్కడ దేవుని ఎరిగినటువంటి వారు ఉంటే గనక వెంటనే వారు ఏం చేస్తారు? ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రభువు అద్భుతాలు చేసినప్పుడు కానీ, శిష్యులు అద్భుతాలు చేసినప్పుడు కానీ అక్కడ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, అబ్బా దేవుడు గొప్ప కార్యము చేశాడు, దేవుని మహిమపరిచిరి అనే మాట ఉంటుంది. ఈ దేవునిని మహిమపరిచిరి అనే మాట అనేక మార్లు కనపడుతుంది. అయితే ఎవరు మహిమపరిచారంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు మహిమపరిచారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనసమూహానికి దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళు పూజిస్తున్నటువంటి ఆ విగ్రహాలే వాళ్ళు దేవుడు అనుకుంటా ఉన్నారు. సో అటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే ఈ మనుషులను చూసి దేవతల యొక్క స్వరూపాన్ని వీళ్ళే ధరించుకుని వచ్చేసారని చెప్పి ఆ మనుషులకు పేర్లు పెట్టడం మొదలుపెట్టారు పిల్లారా. అంత మాత్రమే కాదు, పెద్ద పెద్ద కేకలు వేయటం మొదలుపెట్టారు. వీళ్ళే దేవతలు అని చెప్పి. ఇంకోటి ఏం చేశారు? అక్కడ బర్నబాకేమో ద్యూపతి అని పెట్టారు, అలాగే పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టారు పిల్లారా. వీళ్ళిద్దరికీ కూడాను వాళ్ళ యొక్క దేవతల పేర్లు పెట్టేశారు. పెట్టిన వెంటనే అక్కడ ఈ దేవతలను పూజిస్తున్నటువంటి ఒక పూజారి కూడా ఉన్నాడు. ఆ పూజారి ఏం చేస్తున్నాడు? పరుగున వెళ్ళిపోయాడు. చదవండి ఒకసారి 13వ వచనంలో. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలు తీసుకొచ్చేసాడు, ద్వారముల యొద్దకు తీసుకొచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. చూడండి పిల్లరా, దేవుణ్ణి ఎరగనటువంటి వారు చేసే పని ఏంటి? ఇప్పుడు అక్కడ అసలు అద్భుతం చేసింది ఎవరండి? అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతం చేశారు. పుట్టుకతో పాదాలు లేకుండా ఉన్నటువంటి వాడికి పాదాలు ఇచ్చాడు, గంతులేసి గుర్తున్నాడు. మరి దేవుడు అద్భుతం చేస్తే ఆ దేవుని విడిచిపెట్టేశారు. మనుషులందరూ కూడా ఎవరిని చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ పౌలుని, బర్నబాని పూజిస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిపోయారంటే వీళ్ళే దేవతలు, వీళ్ళ ద్వారానే జరిగింది, వీళ్ళకే బలర్పిద్దాం, వీళ్ళకే దండలేద్దామని చెప్పి వాళ్ళు హడావిడి చేయడం మొదలు పెట్టేశారు పిల్లారా. ఇది దేవుణ్ణి తెలుసుకోనటువంటి వారు చేసే పని. మరి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న వారు ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న వారు ఏం చేయాలండి? ఆటంకపరచాలి. అక్కడ పౌలు గారికి ఆ ప్రభు అంటే ఎవరో తెలుసు, ఆ మహిమ దేవునికి మాత్రమే ఆపాదించాలన్న గొప్ప సత్యము తెలుసు గనక ఏం చేశాడో చూడండి 14వ వచనంలో. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము అంటే స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. అదేవిధంగా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నానన్నాడు. వెంటనే అక్కడ యేసుక్రీస్తుని పరిచయం చేయడం ప్రారంభించాడు. పిల్లలు, మేము కేవలము మీ వంటి నరులమే, మీరు ఎలాగున్నారో మేము అలాగే ఉన్నాము అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో పిల్లారా ఇటువంటి స్వస్థత ఒకటి కనపడదు. ఇంత గొప్ప ఆశ్చర్యకార్యం మీరు కన్నులారా ఎన్ని టీవీ ప్రోగ్రామ్స్ అయినా చూడండి, ఇటువంటి గొప్ప స్వస్థత ఎక్కడ కూడా కనపడదు. నిజమైన స్వస్థతలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లారా. ఆ అద్భుతంగా ఉండేటటువంటివి దేవుడు అవసరాన్ని బట్టి చేస్తాడు. నా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప స్వస్థత, గొప్ప అద్భుతము, నేను పొందుకున్నటువంటి స్వస్థత, ఆ స్వస్థతను చూసిన తర్వాత నేనైనా నా కుటుంబ సభ్యులైనా సరే ఆ స్వస్థతలనే పట్టుకోవాలి. అమ్మ బాబోయ్ ఇంత గొప్ప స్వస్థత చేశాడు దేవుడని. నాకు కాళ్ళకు వచ్చినటువంటి ఆ రోగము అది మందులతోటి కూడా నయము కానటువంటి సమయంలో ప్రభువుని ఆశ్రయించి టాబ్లెట్లు కూడా వేసుకోవటం మానేసినప్పుడు ఎంత అద్భుతంగా నా కాళ్ళు స్వస్థపరచబడ్డాయో అది నిజంగా నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులకి తెలుసు. అటువంటి గొప్ప అద్భుతం పొందాం. మరి అటువంటి గొప్ప అద్భుతాలు పొంది కూడా మరి ఆ స్వస్థతల వెనకాల ఎందుకు పడట్లేదు? ప్రభువు అవసరమైతే ఎప్పుడు కావాలో, ఎవరికి కావాలో, ఎలా కావాలో, ఆయన ఎక్కడ మహిమ తెచ్చుకోవాలో అక్కడ మహిమ తెచ్చుకుంటాడు ప్రియులారా. అది చేస్తాడు. కానీ ఎలా పడితే అలా ఈరోజు చూపిస్తున్నటువంటి విధంగా జరగదు. ఇటువంటి ఒక గొప్ప స్వస్థత జరిగినటువంటి సందర్భము మనకి కనపడటం లేదు.
అలాగే మరి ఇంత గొప్ప స్వస్థత జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి దైవజనుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఇది నా వలన కలిగింది కాదంటారు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అది మా వలన జరుగుతుంది, మా దగ్గరే జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది అని ప్రకటిస్తారు. ఎంత తప్పండి అది? ఎవరి మహిమ కొట్టేస్తున్నారు అక్కడ? దేవుని మహిమను కొట్టేస్తున్నారండి అందరూ కూడాను. సో అటువంటి సందర్భాలు మనకి తటస్థించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ నడిపింపు అక్కడ లేదు అని చెప్పి. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ యేసుక్రీస్తు మహిమపరచబడతాడండి. ఆయన మాత్రమే ఉంటాడు శిరస్సుగా, ఆయనకు మించి ఇంకెవరు కూడా ఉండరు. ఎవరు ఉన్నా సరే ఆయన పాదాల క్రింద తప్ప ఇంకంతకన్నా పైన ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి విధంగా ఉంటుంది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. మరి ఇక్కడ చూస్తే కనుక పౌలు గారు ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని మహిమపరచాలన్నటువంటి తపన తన హృదయంలో ఉన్నవాడు కనుక తన బట్టలు చింపేసుకున్నాడు. అదే కనుక ఒకవేళ చూస్తే కనుక ఫోన్లే వాళ్ళు ఏదో తెలియక చేస్తున్నారు కదా, దండే కదా, ఏం చేసుకుందాం అనుకుంటారు ఈ రోజుల్లో. అంతేనండి, దండే కదా వేస్తున్నారు, సరే భలే కదా మీరే అర్పించుకుంటున్నారు, మీ దేవుళ్ళకే కదా అర్పించుకుని మీరే తినేసేయండి అంటారు ఈ రోజుల్లో. అయితే పౌలు అయితే అక్కడ అడ్డగించాడు, చేయటానికి వీలు లేదని చెప్పి ఆపేశాడు. అక్కడ దేవునికే మహిమనిచ్చాడు. ఆ మాట అంటాడు చూసారా, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును ఎవరు చేశారండి? ఆయన చేశారు. సృజించిన వాడు ఆయన, ఆ యేసుక్రీస్తే. కాబట్టి ఆయనకే మహిమ చెందాలని చెప్పి అక్కడ చెప్తా ఉంటాడు. ఇది మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. మరొక చిన్న ఉదాహరణ గమనించండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇక్కడ 10వ అధ్యాయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదండి. కొర్నేలి ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రభుని విశ్వాసం ఉంచినటువంటి ఒక భక్తిపరుడు అని చెప్పి మనకి రాస్తూ ఉంటాడు. అయితే అక్కడ కొర్నేలి దగ్గరికి పేతురుని వెళ్ళమని చెప్పి దర్శనం ద్వారా ప్రభు చెప్తారు. సరే వెళతాడు. వెళ్ళిన తర్వాత కొర్నేలి సిద్ధపడిపోయి ఉంటాడు. కొంతమందిని పిలిచి పేతురు వస్తాడు, వచ్చి దేవుని మాటలు మాకు చెప్తాడు అని చెప్పి ఆసక్తి కలిగి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక్కసారి 23వ వచనానికి రండి. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసర్యలో ప్రవేశించిరి. అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా, పేతురు ఇప్పుడు లోపలికి వచ్చాడు. కొర్నేలి తనతో పాటు కొందరిని ఉంచుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. లోపలికి రాగానే కొర్నేలి ఏం చేశాడు? ఇక్కడ అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం వెంటనే పాదాభివందనం చేశాడు. ఇక్కడ పాదాల మీద పడి చేయగానే అక్కడ పేతురు గారు చేసిన మాట ఏంటి? అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తాడు. ఆ తర్వాత లోపలికి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. ప్రియులారా, ఈ రోజుల్లో ఆలోచించండి. ఒకవేళ ఈ రోజుల్లో ఎప్పుడైనా చూసారా మీరు? కొన్ని వీడియోలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. చాలామంది ఎవరైనా దైవజనులు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుంటా ఉంటే వీళ్ళు లేవండి వద్దనట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గాడ్ బ్లెస్ యూ ఏమంటారండి? గాడ్ బ్లెస్ యూ. ఏళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. ఇంకా వెంటనే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఇలా చేతులు పెట్టేస్తున్నారు ఎవరైనా కాళ్ళు పట్టుకొని. అక్కడ పేతురు అంతటి భక్తుడే అంటున్నటువంటి మాట, నేను కూడా నీవంటే నరుడనే, నాకేమి గొప్పతనం లేదయ్యా, నాకేమి ఆధిక్యతలు లేవయ్యా, కేవలం ఒక సేవకుడిని, ఒక పనివాడిని మాత్రమే దేవుని చేతిలో అని చెప్తున్నాడు. సో ఎక్కడుందండి మనం గర్వించడానికి? అసలు ఒక సేవకుడే కానీ, ఒక దైవజనుడే కానీ, ఎవరైనా సరే గర్వించడానికి ఏదైనా ఉందా? అసలు ఏమీ లేదు. కేవలం నరులం మాత్రమే. అది కూడా వాడబడుతుంటే, నిలబడుతుంటే కూడా అది దేవుని కృప తప్ప ఇంకేమీ కాదు. అందును బట్టి కూడా దేవుని మనం మహిమపరిచే వరంగా ఉన్నాము ప్రియులారా. అది ప్రభువు మనకి నేర్పుతున్న గొప్ప పాఠం ఇక్కడ. అంతకన్నా మించినటువంటిది ఏది కూడా లేదు. దేవునికి మాత్రమే మహిమ చెందాలి. వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటి అని మనం ఒకవేళ చూస్తే, వాక్యం ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడని మనం చూస్తే కనుక మనకు అర్థమవుతున్నది ఏంటంటే, నా మహిమను నేను ఎవరికి ఇవ్వనని స్టేట్మెంట్ ఇచ్చేసాడు దేవుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయానికి రండి. 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నా మహిమ నేను ఎవ్వరికి ఇవ్వనన్నాడు. అంత మాత్రమే కాదు, నాకు చెందవలసిన స్తోత్రము నేను విగ్రహములకు చెందనివ్వనంటాడు. అక్కడ చదవండి. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందని, ఎట్టి పరిస్థితుల్లో చెందనివ్వను. ఏమండి ఎలా ఇచ్చాడు? రూఢీగా చెప్పేశాడు ప్రభు. ఎందుకంటే సమస్తము చేసేది ఆయన, సమస్తమును జరిగించేది ఆయన. ఆఖరికి ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు బయటకు తీసుకొచ్చాడా? తీసుకొచ్చినప్పుడు ఏమంటాడు?
నువ్వు మామూలుగానే వాళ్ళందరినీ తీసుకుని వచ్చేయచ్చు. అక్కడ ఏమంటాడంటే మోషే ఫరో సైన్యము వలన నేను మహిమను తెచ్చుకుంటాను అంటాడు. అక్కడ ఎలా మహిమ తెచ్చుకుంటాను ప్రభా అంటే, ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను, నువ్వు వెళ్ళు అడుగు పంపనంటాడు. పంపనన్న తర్వాత నేను ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాను, నా మహిమ ఏంటో నా శక్తి ఏంటో ప్రజలందరూ తెలుసుకుంటారంటాడు. అదేవిధంగా 10 సార్లు వెళతాడు, ఫరో కఠినపరచబడతాడు, ఒప్పుకోడు. ప్రభు అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకార్యం చేస్తారు. అద్భుతం చేసినప్పుడు అక్కడ దేవుని మహిమ కనపరుచుకుంటాడు. అలా 10 మార్లు చేస్తాడు. ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు కూడా అదే సంఘటన జరుగుతుంది. అటు చూస్తే సైన్యం వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంటుంది. ఎలా అంటే నేను మహిమ తెచ్చుకుంటాను, ఏం కంగారు పడకు, ఫరో యొక్క హృదయాన్ని తన సేనలను కఠినపరిచింది నేనే, వారి వలన ఆఖరికంటాడు వారి రథముల వలన కూడా నేను మహిమ తెచ్చుకుంటానంటాడు అక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయంలో. సో కాబట్టి ఆ రీతిగా తన మహిమను తెచ్చుకుంటాడని చెప్పి అక్కడ చెప్పబడతా ఉంది ప్రియులారా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలీలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? అదేవిధంగా మనల్ని కూడా ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనల్ని కూడా ఎందుకు కృప ద్వారా రక్షిస్తున్నాడు? చాలామంది ఏం చెప్తారు, మనలను ప్రేమిస్తున్నాడు కనుక మనలను రక్షించాడంటారు, అంతే కదండి. ఇంకేమైనా చెప్తారా? ఆయనను మహిమపరచడానికి చెప్తారు. ఎలా చెప్పగలరు మహిమపరచటాకని? ఎలా చెప్పగలం మనం ఆయనను మహిమపరచటాకని? ఈ విషయమే అంటే ఇప్పుడు మనం మహిమ గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనం మహిమపరచడానికి మనల్ని ఎన్నుకున్నాడని చెప్పేయచ్చు సులువుగా, కాంటెక్స్ట్ని బట్టి. కానీ రూఢిగా ఎలా చెప్పగలం మనం? 2 వచనాలు మనకి చూపిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో. గొప్ప అద్భుతంగా మనకి తెలియపరుస్తుంది ఏంటంటే, అసలు దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నది మహిమ కొరకు, మనలను కూడా ఏర్పరచుకున్నది కేవలం ఆయన యొక్క మహిమకు, కీర్తి కలగటానికే. ఒక్కసారి ఇర్మియా గ్రంథానికి రండి. చక్కటి సందర్భం ఉంది ఇక్కడ ఒకటి. ఇక్కడ ఈ చెప్పబడుతుంది 13వ అధ్యాయం. ఈ మాట మనకు అర్థం కావాలంటే కనుక అక్కడ జరిగిన సందర్భం అంతా కూడా మనకి తెలియాలన్నమాట. అందరూ వచ్చారండి 13వ అధ్యాయానికి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడాలి. ఫస్ట్ ఒక్కసారి 11వ వచనాన్ని చదివేయండి. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలగటానికే నేను ఈ జనమంతటిని కూడా ఇశ్రాయేలు వంశస్థులందరినీ కూడా ఎన్నుకున్నాను. ఎలా ఎన్నుకుని వాళ్ళని నా దగ్గర పెట్టుకున్నానంటాడు? ఒక మనిషి నడికట్టు నడుముకి ఎంత దగ్గరగా అయితే అంటుకుని ఉంటుందో, నడికట్టు అంటే ఏంటండి? నడుముకు కట్టేటటువంటి ఒక తువాలు. సో ఆ తువాలు ఎలా ఉంటుంది? గట్టిగా పట్టుకుని ఉంటుంది నడుముకి. అంత దగ్గరగా నేను హత్తుకున్నాను వాళ్ళని, అయినా సరే వాళ్ళు విగ్రహాల వైపు మళ్ళుకుని వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. దీన్ని ఒక సాదృశ్య రూపకముగా, ఒక పోలికగా ఇక్కడ ప్రభు చెప్తా ఉంటారు. ఇర్మియాకి ప్రత్యక్షమైనటువంటి వాక్కు. 1వ వచనానికి రండి. ఇప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దాన్ని కట్టుకొనుము, నీళ్లలో దాన్ని వేయకము. ఏమంటున్నాడు ఇక్కడ? అవిసేనార నడికట్టుకొని దాన్ని నువ్వు నడుముకు కట్టుకొని నీళ్లలో వేయకుండా ఉంచు అన్నాడు. తర్వాత యెహోవా మాట 2వ మారు వచ్చింది. మళ్ళా వచ్చిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు ఇప్పుడు 2వ మారు? ఇదిగో ఈ నడుముకు కట్టుకొని నడికట్టును తీసుకుని యూఫ్రటీస్ వద్దకు పోయి అక్కడ బండ బీటలో దాన్ని దాచిపెట్టి అంటాడు. వెంటనే ఏం చేస్తాడు? ఇర్మియా వెళతాడు యూఫ్రటీస్ దగ్గరికి. వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తవ్వి అందులో ఈ యొక్క నడికట్టుని పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళా ప్రభు యొక్క వాక్కు వచ్చి నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని రమ్మని చెప్తా ఉంటాడు. ఇప్పుడు 7వ వచనం చూడండి. నేను యూఫ్రటీస్ నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండి. అంటే కొత్త దాన్ని తీసుకున్నాడు, కొన్నాడు ఒక కొత్త వస్త్రాన్ని, దాన్ని కట్టుకున్నాడు. కట్టుకుని యూఫ్రటీస్ దాకా వెళ్ళాడు, అక్కడ ఒక తవ్వాడు, దాన్ని అందులో పెట్టాడు, మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ ప్రభు అన్నాడు వెళ్ళి పట్టురా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు, తవ్వాడు, ఆ నడికట్టును తీసుకున్నాడు, వచ్చాడు. తీరా తీసి చూసేటప్పటికి అది ఏమైపోయి ఉంది? ఇప్పుడు ఇక్కడ అది దేనికి చెడిపోయి ఉండి దేనికి పనికి రాకుండా పోయిందనమాట. 8వ వచనం. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును. ఇలాగా నేను ఎంత దగ్గరగా అయితే అంటుకు పట్టుకున్నానో వారిని, అదే రీతిగా నేను వారిని భంగపరుస్తాను అని చెప్తున్నాడు. తర్వాత
అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత అసలు నేను వీళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాను మాట 11లో చెప్తున్నాడు. చదవండి మాట. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. అంతే సరిపోతుంది. ఎందుకోసము చేశాడు ఆయన? ఎందుకోసము? ఆయనకు మహిమ కీర్తి కలగాలి. సో ఇశ్రాయేలీలందరినీ అందుకోసం అసలు ఏర్పాటు చేసుకున్నాడని చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభు చెప్పేశారు. మరి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ వచనాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రికకు రండి. ఎఫెసీ పత్రిక అంతా కూడాను, మొదటి అధ్యాయం అంతా కూడాను ప్రభు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎలా మనల్ని ఆశీర్వదించాడు అనే అద్భుతమైనటువంటి గొప్ప సత్యాన్ని మనకి ఇందులో పొందుపరిచాడు. మనం ఎలా రక్షింపబడ్డాము, ఇవన్నీ విషయాలు ఇందులో మనకి రాయబడుతూ ఉంటాయి. అయితే ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున, ఆయన కృప చొప్పున మనము ఏర్పరచబడ్డాము. అది కూడా ఎప్పుడంటే జగత్ పునాది వేయబడక మునుపే మనల్ని ఎన్నుకున్నాడని చెప్తాడు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ 11వ వచనం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, అంటే మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడండి. ఆయన మహిమకు ఏం కలగాలని? అంటే ఆల్రెడీ ఆయన మహిమ ఉంది. ఆ మహిమకు ఇంకా ఏం చేయాలి? మనం ఇప్పుడు కీర్తిని కలగ చేయాలి. అందుకోసం మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. అందుకోసం నేను నిర్ణయించుకున్నానని ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. అర్థమైందండి అందరికి కూడాను? మనమైన ఇశ్రాయేలీలైన ప్రభు ఎన్నుకునేది ఎందుకయ్యా అంటే ఆయనకు మహిమను తీసుకొని రావటానికే. సరే, అందరికీ ఒక విషయం అర్థమైపోయిందండి. ఇప్పుడు అందరికి ఒక విషయం అర్థమైపోయిందా? మహిమ పరచడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని అర్థమైపోయింది. మరొకటేమో దేవుడికి తప్ప ఇంకెవరికి మహిమ చెందడానికి వీలు లేదు అని చెప్పి మనకి అర్థమైపోతా ఉంది. మరి ఇప్పుడు మనము మహిమపరచడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. ప్రశ్న ఏంటంటే ఎలా మహిమపరచుదాము? ఎంతమంది దేవుని మహిమపరచాలనుకుంటున్నారు? ముందు అది చెప్పండి. ఎంతమంది దేవుని మహిమపరచాలనుకుంటున్నారు? అందరూ మహిమపరచాలనుకుంటున్నారు, అవునా? రైట్. సరే, అయితే ఎంతమంది దేవుని మహిమపరుస్తున్నారు అని చెప్పండి. ఎంతమంది మహిమపరుస్తున్నారు దేవుణ్ణి? ఏంటంటే చేతులు లేవట్లేదు. ఎవరు దేవునికి మహిమ చెల్లించట్లేదా? చెల్లిస్తున్నారా? మహిమ చెల్లిస్తున్నారా, చెల్లించట్లేదా? ఎలా చెల్లిస్తున్నారో చెప్పండి. ఇప్పుడు అది ప్రశ్న, అసలు ప్రశ్న అదే. అందుకే అడిగాను ఇవన్నీ. మీరు దేవునికి మహిమను ఎలా చెల్లిస్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తున్నారు, ఎక్కడ చెల్లిస్తున్నారు, దేనిని బట్టి చెల్లిస్తున్నారు? చెప్పండి. మన జీవితముల ద్వారా చెప్పండి, మన ప్రవర్తన ద్వారా, ఇంకా మన తలాంతులను బట్టి, ఇంకా ఆయన మన శ్రమలను ఆయన అనుభవించడం ద్వారా, మనం అనుభవించడం ద్వారా ఆయన మహిమపరుస్తున్నాం. ఇంకెలా మహిమపరుస్తున్నాం అంట? స్తుతిని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఒక జవాబు వచ్చింది. కీర్తనకారుడు అంటాడు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అంటాడు కీర్తన 50:23లో. నెక్స్ట్ ఇంకా మన రక్షణను బట్టి. ఇప్పుడు వచ్చారండి లైన్లోకి. ఫస్ట్ అసలు మనము దేవుణ్ణి మహిమపరచాల్సిన సందర్భం ఏంటంటే ఆత్మ సంబంధంగా దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి. ఈ రక్షణే లేకపోతే అసలు మనం దేవుని తెలుసుకునేవారమా? ఈ రక్షణే లేకపోతే ఆ యేసు దగ్గరికి వచ్చేవారమా? మనము ఆయనను మహిమపరిచేవాళ్ళమా? ఎంతోమంది ఉన్నారు అన్యజనాంగం ఆ దేవుడిని తెలుసుకున్నటువంటి వారు. వారి నోటి నుంచి ఎప్పుడైనా సరే దేవానికి వందనాము అనే మాట వస్తుందంటారా? రాదు. కారణం ఏంటంటే అసలు యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియదు. ఎలా స్తుతిస్తారు, ఎలా గణపరుస్తారు, ఎలా మహిమపరుస్తారు? మనము ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షణ పొందాము గనక, ఆ రక్షణ ఎరిగినటువంటి వారము గనక మనం వచ్చి చేస్తున్నాము, ప్రభువా నీకు స్తోత్రం అంటున్నాము. ఈ రక్షణను బట్టి ప్రియులారా, ఆత్మ సంబంధమైన విషయాల ద్వారా మనము ప్రభువుని ఎల్లప్పుడూ కూడాను మనము స్తుతించబద్దులమై ఉన్నాము. మన పాపాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, మన రోత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం కదా, వెనకాల ఉన్నటువంటి దాన్ని. అది చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా అంత భయంకరమైన స్థితిలోంచి నన్ను విడిపించావా? భయంకరమైనటువంటి తిరుగుబోతుతనము, తాగుబోతుతనము, లేక ఇతరాత్ర ఏదో ఒకటి లక్షణాలతోటి మనము మునుపు ఉన్నాము కదా, ఆ లక్షణాల నుంచి మనల్ని విడిపించినందుకు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పకుండా మన మనసు ఆగగలుగుతుందండి?
రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి. ఎఫెసీ పత్రిక అదే అంటే కదా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడని ఉంటుంది. సో ఆయన అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆ ప్రభువుని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ వాక్యం చదువుకుంటుంటామండి, ఆ వాక్యం అర్థమైందనుకోండి, అబ్బా ప్రభా నా కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు అంటామా అనమా? స్తుతిస్తూనే ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని బట్టి మనము ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, శరీర సంబంధంగా కూడా, అంటే ఫిజికల్గా మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి మేలును బట్టి కూడా ప్రభుని ఎప్పుడు మహిమపరచాలి. ఈ రోజున మనం పొందే మేలు అంటే రక్షింపబడిన దినం మొదలుకొని మన జీవితంలో కలిగినటువంటి ప్రతి ఒక్క ఈవి మేలు ఏదైనా ఉందా, అది ప్రభువా అది నీ వలనే అని చెప్పి మనం ఆ ప్రభుని స్తుతించాలి. పిల్లరా, మన ముందున్నటువంటి పితరులు కూడా దేవుని మహిమపరచారు. ఇప్పుడు దేవుని మహిమపరచాలంటే గొప్పగా ఏదో చేయాలని అనుకోవటం కాదు పిల్లరా. మన జీవితంలో జరుగుతున్నటువంటి దైనందిక జీవితంలో జరిగే కార్యాలను బట్టే మనము ప్రతిరోజు ప్రభుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఉదాహరణ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, గమనించండి. బైబిల్లో వాళ్ళు మహిమపరిచిన విధానం ఒకసారి గమనిస్తే కనుక ఇలాంటి విషయాలకే నా దేవుని మహిమపరిచారు అనిపిస్తుంది మనకి. ఆదాము అవ్వ ఇద్దరు కూడా కలిసినప్పుడు అవ్వకు సంతానం కలుగుతుంది. సంతానం కలిగినప్పుడు అవ్వ ప్రభుని స్తుతించడం మొదలు పెడుతుంది. ఏమని స్తుతిస్తూ ఉంటుంది అక్కడ? నీ దయ వలన నేను ఈ రోజున సంతానం. 4వ అధ్యాయం రండి ఒకసారి, ఆదికాండము త్వరగా చూసేయండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఎవరిని కనపరుస్తుంది ఇప్పుడు అక్కడ? దేవుని కనపరుస్తుందా అండి, లేక ఆదాముని కనపరచడం మొదలుపెట్టిందా? దేవుణ్ణి కనపరుస్తుంది. కారణం ఏంటి కనపరచడానికంటే? దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి. అంటే ఏంటి, మనమందరం కూడా ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి దాంట్లో ఇలాంటి ఈవులు మనం కూడా ప్రతిరోజు పొందుకుంటూనే ఉంటాము. ప్రతి అంశంలో అంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఈ మేలులన్నీ మనం పొందుకునే వారంగానే ఉంటాం. సో అవ్వ అక్కడ దేవుని గణపరుస్తుంది. ఏ కారణం చేత అంటే గర్భఫలమును బట్టి. ఆదికాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు మీరు గమనిస్తే కనుక యాకోబు అక్కడ కొనియాడుతూ ఉంటాడు దేవుణ్ణి. అయితే యాకోబు ఏమంటా ఉంటాడంటే, దేవా నేను ఇదిగో ఇక్కడి నుంచి నేను వెళ్ళినప్పుడు ఒక కర్ర చేత పట్టుకుని మాత్రమే వెళ్ళాను, కానీ నేను 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నాను. వస్తున్నప్పుడు నేను చూస్తే కనుక నాకు వివాహం జరిగింది, నాకు పిల్లలు పుట్టారు, నా మందలు చూస్తేనేమో ఇంకా విస్తరించిపోయాయి, ఇంత పెద్ద గుంపుగా నేను యువతలకు వస్తున్నాను, అందుని బట్టి నీకు స్తోత్రమని ఆయన అంటూ ఉంటాడు అక్కడ. అంటే ఏంటి, అతడు ఏ విధంగానైతే ఎదిగాడో, ఏ విధంగానైతే ఫలించాడో అందుని బట్టి, అంటే పొందిన ఆశీర్వాదాన్ని బట్టి ఏమంటున్నాడు అక్కడ? పిల్లల్ని చూస్తున్నాడు, అక్కడ పిల్లల్ని చూస్తున్నాడు, వీళ్ళందరూ కూడా ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు. సో ఆ ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలని చెప్తున్నాడు అక్కడ యాకోబు. మన జీవితాల్లో కూడా జరిగేటటువంటి అంశమే కదండి అది, అందుకోసమే మహిమపరుస్తున్నాడా. మరొక చిన్న సంఘటన యాకోబు జీవితంలో జరుగుతుంది. యోసేపు తప్పిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత యాకోబు తన కుమారులందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోతారు. చాలా రోజులు గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఆహారం లేకుండా కరువు వచ్చి పడుతుంది. వచ్చినప్పుడు ఈ ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వస్తారు యాకోబు యొక్క కుమారులు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, యోసేపు తన అన్నలందరూ కూడా కలుసుకుంటారు. సంతోషం. కలుసుకున్న తర్వాత వెంటనే యాకోబు దగ్గరకు వచ్చి చెప్తారు, ఇదిగో యోసేపు అక్కడ ఉన్నాడు, మనం వెళదామని చెప్పి అందరినీ వచ్చేయమన్నాడంటే వీళ్ళందరూ కూడా కలిసి వచ్చేస్తారు పిల్లారా. వచ్చిన తర్వాత అక్కడ యాకోబు దేవుని స్తుతించడం ప్రారంభిస్తాడు. ఏమంటాడో తెలుసు ఒక మాట, ఇదిగో నేను నిన్ను చూస్తానని కూడా అనుకోలేదు అసలు, కానీ నా దేవుడు నీ పిల్లలను కూడా నాకు చూపించాడు అంటాడు. అంటే ఏంటి, ఎందుని బట్టి స్తుతిస్తున్నాడు ఇప్పుడు అక్కడ ప్రభువుని, ఎందుని బట్టి మహిమపరుస్తున్నాడంటే రీయూనియన్, తప్పిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి కలుసుకున్నందుకు ఈ మాట అక్కడ అంటూ ఉంటాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట పిల్లలు. ఒకసారి చూద్దాం రండి ఆదికాండానికి 48వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు, అసలు నీ ముఖమే చూస్తానని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా. నీ సంతానాన్ని నాకు దేవుడు ఏం చేశాడు, కనపరిచాడు అని చెప్తున్నాడు పిల్లరా. ఎంత గొప్ప మాట కదా. అది ఎవరికి ఆపాదిస్తున్నాడు ఈ రోజున? దేవునికి ఆపాదిస్తున్నాడు. అంటే ప్రతి చిన్న విషయంలో కూడాను మనము దేవుని ఏం చేయగలమో, ఇంకా ముందుకు వెళదాము, ఇంకా ముందుకు వెళుతూ ఉంటే ఎలా మహిమపరచాలనేది ప్రభు ఇందులో మనకి చాలా తేటతలంగా చెప్తున్నాడు. ఇక్కడ ఈవులను బట్టి అవ్వ స్తుతిస్తుంది తనకు వచ్చిన గర్భఫలమును బట్టి, యాకోబు స్తుతిస్తున్నాడు తనకు వచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి, తనకు కలిగినటువంటి బిడ్డలను బట్టి, మందలను బట్టి.
మరొకసారి ఇక్కడ యాకోబు స్తుతిస్తున్నాడు, ఒక రీయూనియన్. తప్పిపోయినటువంటి తన కుమారుడు దొరికాడని, తన మనవల్ని సైతం చూడగలిగినటువంటి దానికి తీసుకొచ్చాడని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రభుని గణపరుస్తాడు, మహిమపరుస్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ కొనియాడుతూ ఉంటాడు. ఎందుకు కొనియాడుతున్నాడు దేవుడు అంటే, ఇదిగో బానిసత్వంలో నుంచి ఈ ప్రజలను బయటికి తీసుకొచ్చినందుకు అని చెప్పి మహిమపరుస్తూ ఉంటాడు. మనం కూడా ఒకప్పుడు బానిసత్వంలోనే ఉన్నాం. మరి మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ, అందులో నుంచి బయటికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు ఎప్పుడు కూడా మనం స్తుతించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మొన్న శుక్రవారం రోజున కూడా ధ్యానించినటువంటి అంశంలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఆ తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఉన్న చోట అమాలేకీయులు యుద్ధానికి వస్తారు పిల్లలు. అమాలేకీయులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరతాడు. యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాడు, మోషే అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళందరికీ కూడా విజయం కలుగుతుంది. ఒకసారి రండి అక్కడికి, నిర్గమకాండము 17వ అధ్యాయానికి రండి. అంటే మోషే ఏం చేశాడు ఒకసారి చదువుదాం. అక్కడ నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి మనం ఒకవేళ చూసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ జరిగినటువంటి సందర్భము, అక్కడ మోషే ప్రార్థన చేయటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే 8 నుంచి మనము యుద్ధాన్ని గురించి, అమాలేకీయుల యుద్ధానికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేశారో 13వ వచనానికి వచ్చేయండి. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చూడండి, ఇక్కడ అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు, వీళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత మోషే చేసిన పని ఏంటో చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, యెహోవా నిస్సి అని అక్కడ ఏం పెట్టాడండి? పేరు పెట్టాడు. ఎవరికి మహిమ చెల్లించాడు పూర్తిగా? అక్కడ యుద్ధానికి ఎవరు వెళ్ళారు? యెహోషువ, మిగతా సైన్యం అంతా వెళ్ళింది. అయితే యుద్ధం చేసిన వాళ్ళు ఎక్కడ కొనియాడట్లేదు. ప్రార్థన చేశాడు, విజయం వచ్చింది. అక్కడ ఒక స్తంభాన్ని నిలబెట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ఆ దేవుణ్ణే కొనియాడుతూ ఉన్నాడు. మహిమ ఆ ప్రభువుకే చెల్లిస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, యుద్ధములో విజయం వచ్చింది. మనం కూడా ఈ విశ్వాస యాత్రలో అపవాదితో పోరాడుతూ ముందుకు వెళుతున్నప్పుడు ప్రతి సందర్భంలో మనకి విజయం కలుగుతూ ఉంది. ఆయా సందర్భాల్లో మీరు ఒకవేళ ఏ పాపం చేతనైనా సరే టెంప్ట్ అవ్వచ్చు. కానీ దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు సహాయం చేసి ఆ పాపం నుంచి తప్పించి మనం ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభువా, ఆ పాపంలో పడిపోకుండా నన్ను తప్పించావు నాయన, ఈ పోరాటంలో నాకు విజయం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అంటాం. హృదయపూర్వకంగా అంటామా అనమాండి? అంటే మన డైలీ లైఫ్లో జరిగే ప్రతి దానిని బట్టి మనము ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాము పిల్లలు. ప్రతి సందర్భంలో ఆయనను మహిమపరచబద్దులమై ఉన్నామని ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. సమూయేలు కూడా ఒక సందర్భంలో ఒక యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు అక్కడ ఏం చేశాడో ఒకసారి చూద్దాం రండి. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఎవరు వచ్చారండి ఇప్పుడు ఇక్కడికి? ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఒకటే మాట అంటారు. అక్కడ ఏమంటారో తెలుసా? సమూయేలు, మా కొరకు ప్రార్థన చేయటం మానకు, దయచేసి ప్రార్థన చెయ్యని చెప్పి సహాయం కోరుతారు. సమూయేలు కూడా ఏమంటాడు తెలుసా? నేను ప్రార్థన చెయ్యకపోతే ఒకవేళ పాపము చేసిన వాడిని అవుతానంటాడు. తర్వాత అతడు ప్రార్థన చేస్తాడు. నెక్స్ట్ జరిగింది ఏంటో చూద్దాం. 10వ వచనానికి వెళ్ళిపోదాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసి ఓడిపోయారు, తరిమారు. తర్వాత అప్పుడు సమూయేలు ఏం చేశాడో చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ఇప్పుడు వాస్తవానికి ఏం చేయాలి? మామూలుగా ఆలోచిస్తే కనుక ఆ సైన్యం వెనక వస్తున్నారు, తరిమేసి మొత్తం అంత కొలసం పట్టుకుని వస్తున్నారు అనుకోండి, వాళ్ళని పొగట్టడం మొదలు పెట్టాలి. అబ్బా, ఏమి నైపుణ్యం మీది, కత్తి తిప్పటంలో మేమంతా గనులు ఎవరు లేరు, మీరందరూ కూడా వాళ్ళని చంపారు, వాళ్ళని హతం చేశారు, తరిమి కొట్టారు అని చెప్పి వాళ్ళు కొనియాడాలి. అంతే కదండి సాధారణంగా జరిగేది. ఏంటి ఏం చేశారండి నిజంగా యుద్ధం మీరు అని చెప్పి సమూయేలు వాళ్ళని కొనియాడటం మొదలు పెట్టాలి. కొనియాడాడండి అలాగా. ఇంతవరకు సహాయం చేసింది ఎవరంటాడు అక్కడ? దేవుడు.
యుద్ధములో గెలవటానికి వచ్చినటువంటి సహాయము ఆ దేవుని యొద్ద నుంచి వచ్చింది తప్ప మన శక్తి కాదు, మన సామర్థ్యము కాదు అని మనకు ఎన్ని సందర్భాలను మనం గమనించినా సరే మనకి ఇదే కనపడతా ఉంటుంది. సౌలు దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అన్నిటి నుండి దేవుడు కాపాడుతూనే వస్తాడు. అన్ని విఫలమైపోతాయి. అన్నిటికీ కారణం ఎవరంటే దేవుడే. అయితే దావీదు కూడాను అంతా అయిపోయిన తర్వాత, సౌలు చేతుల నుంచి విడిపింపబడిపోయిన తర్వాత అతడు కూడా ఒక్క మాట చెప్తాడు పిల్లారా. 2 సమూయేలు 22కి రండి. 2 సమూయేలు 22 29వ వచనం చూడండి. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను. ఎవరి సహాయం వలన అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఎన్ని మార్లు తప్పింపబడ్డాడు, ఎన్ని మార్లు యోనాతాను సహాయం చేశాడు దావీదుకి. ఎప్పుడైనా సరే ఈ దావీదు యోనాతానే నాకు ఈ సహాయం చేశాడని చెప్పి కొనియాడా? మనుషుల్ని ఎప్పుడైనా కొనియాడా? దావీదుతో పాటు ఒక 400 మంది ఎప్పుడు సహాయం చేయడానికి ఆయనతో పాటు వచ్చారు, అన్ని విడిచిపెట్టుకున్నవారు. సో వాళ్ళని ఏమన్నా కొనియాడా? కొనియాడలేదు. ఎవరిని కూడా హెచ్చించట్లేదు. కేవలం అంటాడు నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును అని చెప్పి రాస్తా ఉంటాడు పిన్నారా. సో అది మనము నేర్చుకోవాల్సినటువంటి మాట. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఇంట్లో ఉండి బోధిస్తూ ఉంటారు. బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో చాలామంది జనమంతా గుంపులుగా వచ్చేస్తారు. ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా దారి లేనంతగా నిండిపోతారు, లోపల బయట అంతటా కూడా. అక్కడికి ఒక వ్యక్తి, కొంతమంది నలుగురు పక్షవాయువుతోటి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. అవకాశం ఉండనప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వెంటనే పైకప్పును తీసి పైన నుంచి మంచాన్ని కిందకు దించుతారు. వెంటనే ప్రభువు చూసి అబ్బా మీ విశ్వాసం ఎంత గొప్పది అని చెప్పి ఆ పక్షవాయువు గల వానితో అంటాడు, ఆ మంచాన్ని తీసుకుని వెళ్ళిపో అంటాడు. వెంటనే ఆ పక్షవాయువుతో బాధపడుతున్నవాడు, పక్షవాయువుతో అంటే లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు, అతని మంచం మీద ఎందుకు తీసుకొచ్చారంటే కనీసం నడవడానికి కూడా అతడికి కాళ్ళు చేతులు లేవు, కాళ్ళు చేతులు సంపూర్ణంగా పడిపోయినాయి అనమాట. అటువంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ మంచంతో పాటు కిందకి దించినప్పుడు మీ విశ్వాసం చాలా గొప్పది అంటాడు. వెంటనే అంటాడు ప్రభు నీ మంచాన్ని ఎత్తుకుని వెళ్ళన్నప్పుడు అతడు లేచి తన మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మార్కు సువార్తలోనేమో ఒకళ్ళే మహిమపరిచారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మహిమపరిచారని రాయబడి ఉంటుంది. లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచాడని ఉంటుంది, ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారని రాయబడి ఉంటుంది. మార్కులో లూకాలో రెండిట్లో ఉన్నట్టు ఈ సందర్భంలో ఆ ఒక్క వ్యత్యాసం మీకు కనపడుతుంది పిల్లారా. సో అక్కడ ఒకరు, ఇక్కడ మాత్రం ఇద్దరు స్వస్థత పొందినవారు, అదేవిధంగా చుట్టూ ఉన్నవారు కూడా చేస్తారు, ఆ దేవుని మహిమపరిచరి అంటాడు. ఎంత గొప్ప సన్నివేశాలండి ఇవన్నీ కూడాను. అక్కడ మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ దేవుడు ఏం చేసినా తన మహిమ కొరకు చేస్తాడన్న సత్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ పని చేసినా ఏం చేసినా అక్కడ ఆయన పని ఆ ఆ గొప్ప మహిమ కొరకే చూస్తాడు. మరో సందర్భం చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఎదురుపడతారు, వెళ్ళండి మీరు యాజకుడికి కనపరుచుకోండి మీరు స్వస్థత పొందుతారంటే వాళ్ళందరూ 10 మంది పరుగున వెళుతూ ఉంటే స్వస్థత వస్తుంది. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వస్తాడు. ప్రభు ఆ ఉపమానం మనకు ఎందుకు చెప్తున్నాడు? ఆ 10 మంది కూడా తిరిగి రావాలి, 10 మంది కూడా వచ్చి నన్ను మహిమపరచాలని ప్రభు కోరుకుంటాడు. కానీ ఒక్కడే వచ్చి దేవుని స్తుతిస్తూ మహిమపరిచాడు అని చెప్పి రాయబడి ఉంటుంది అక్కడ. కారణం ఏంటంటే చూడండి పిల్లారా, అంటే మహిమపరిచేవారు ఎంతమంది ఉన్నారు దాని లెక్క ప్రకారము? 10% మాత్రమే. ఒకడు వచ్చాడు తిరిగి 10 మందిలో. అంటే 10% దేవుని మహిమపరుస్తున్నారు, మిగతా 90% వాళ్ళు పరుగున వెళ్ళిపోయారు, స్వస్థత వచ్చింది. ఇంకా వాళ్ళు ఎలా పొందుకున్నారో అలాగే వాళ్ళకే ఉంటుంది ఇంకా. సో కాబట్టి ఆలోచన చేయండి పిల్లారా. ఎన్ని ఉదాహరణలు మనం బైబిల్లోంచి చూసినా సరే ఆ సందర్భాన్ని గమనించినప్పుడు మనకు కనపడుతున్న ఒక గొప్ప సత్యం ఏంటంటే దేవుడు ఏం చేసినా సరే ఆయన మహిమ కొరకు చేస్తాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మహిమ కొరకే ఆయన చేస్తుంటాడని మనం గ్రహించుకోవాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రాకారాలు నిర్మించాలని ఆయన ఇంత గొప్ప పని ఉంది, ఏం చేయాలా అని చెప్పి ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో అతడు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా అనుకూలమైనటువంటి జవాబు అతడికి వస్తుంది. నెహెమ్యా గ్రంథంలో అతడు ఒకటే మాట అంటాడు, నా దేవుని కరుణాహస్తము వలన అంటాడు. ఆ కరుణహస్తం వలననే నాకు జవాబు వచ్చింది, నా కార్యములు జరిగాయని చెప్పి 100% దేవునికి మహిమను ఆపాదిస్తాడు పిల్లారా. రాజు సహాయం చేశాడని చెప్పడు, మార్గ మధ్యములో ఉన్నవారు తాకిదులు ఇచ్చినప్పుడు వారు సహాయం చేశాడని వాళ్ళని కొనియాడడు.
జరిగింది ఏంటయ్యా అని చూస్తే రాజు ఒప్పుకుంటాడు. సరే వెళ్ళు, నీ ప్రాకారాలు నిర్మించుకో, ఎన్ని రోజులకు వస్తావని అడుగుతాడు. సమయం ఎంత పడుతుందో తెలియదు అంటాడు. అయినా సరే వెళ్ళు అంటాడు రాజు. అంత మాత్రమే కాకుండా మార్గ మధ్యంలో ఎవరు నేనేం చేయకుండా ఉత్తరం రాసిస్తానంటాడు. అది రాసిస్తాడు. ఇంకా కావాల్సినటువంటి దూలాలు మరి అవన్నీ కూడా సమకూరుస్తారు. ఇవన్నీ మార్గ మధ్యంలో చేస్తారు అందరూ కూడాను. కానీ నెహెమ్యా ఒక్కరిని మహిమపరుస్తూ ఉంటాడు తన గ్రంథంలో. ఎవరినయ్యా అంటే ఆ దేవుని కరుణాహస్తం వలననే ఈ కార్యాలన్నీ జరిగాయి అంటాడు. నాకు రాజు తాకీదులు ఇచ్చినందుకు జరిగింది. మార్గ మధ్యంలో వాళ్ళన్నీ కూడా సహాయం చేసి దూలాలు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఆయుధాలు ఇచ్చారు, వాళ్ళ వలన జరిగింది అని చెప్పి రాయడు. దేవుని వలననే అంటాడు. ఈ మాటలన్నింటిని బట్టి కూడాను మన జీవితాల్లో కూడా కార్యము జరిగినప్పుడు దయచేసి మనుషుల పేర్లు తీసుకురాకండి. ఎక్కడ కూడా మనుషుల పేర్లు కానీ ఎవరి ద్వారానైతే దేవుడు సహాయం పంపుతాడో వాళ్ళని కొనియాడటం మానేసేయండి. ఎప్పుడైతే అలా జరుగుతుందో, ఎప్పుడైనా మామూలు సందర్భోచితంగానో లేదా కృతజ్ఞతతోనో ఒకవేళ చెప్పాలనుకుని అలా చెప్పినా సరే ఆ దేవుని మహిమ కొంతమంది కొట్టేస్తున్నట్టే. ఆలోచించండి, ఒకవేళ ప్రార్థన వసతి ఇస్తారు, ప్రార్థించిన తర్వాత కార్యం జరిగింది అనుకోండి, చాలా మంది ఎంత అవివేకంగా మాట్లాడటం మనం చూస్తున్నామంటే అంతా మీ ప్రార్థన వల్లనే అంటారు. అంతా ఎవరి వలన? నిజంగా మీరు అందరూ ఎంతో ప్రార్థన చేశారు, మీ ప్రార్థన వల్లనే ఇది జరిగింది అంటారు. ఎవరికి మహిమ వెళ్ళిపోయింది అక్కడ? అది చేసిన దేవుడు కాలేదు, ఇక్కడ ప్రార్థించిన వారికా? అది ఎంత తప్పు అర్థమవుతుందా అండి? దేవుడు ఎవరికి ఇవ్వనని చెప్తుంది ఏంటయ్యా అంటే ఆ మహిమ. ఆఖరికి తన ప్రియమైన బిడ్డలకు ఆ మహిమను, గొప్ప సత్యం ఏంటో తెలుసా పిల్లరా? ఇక్కడ ఆయన మహిమనివ్వడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నా మహిమ నీకు ఇస్తానంటాడు. యేసుక్రీస్తు ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆయన మహిమను అడగలేదు. చివరిగా తన పనంతా పూర్తి చేసిన తర్వాత అప్పుడు అడుగుతుంటాడు, నాయనా మునుపు నాకేం మహిమ ఉండిందో ఆ మహిమ ఇప్పుడు నాకు ఇవ్వు అంటాడు. కారణం ఏంటి? పని పూర్తి అయిపోయింది, ఇంకా ఆ మహిమతో ఆయన దగ్గర వెళ్ళిపోతాడు. అందుకోసం అప్పుడు అడుగుతాడు. మనము కూడా ఇప్పుడు అడగడానికి లేదు, నాకు మహిమ కావాలి. ఎప్పుడు ఇస్తానంటాడు? మీరు మొత్తం మీ యొక్క పరుగు పందాన్ని ముగించుకుని రండి, మహిమ సిద్ధంగా ఉందంటాడు. సో మహిమ అక్కడ ఉంది మన కొరకు, ఇక్కడ కాదు. మహిమ పొందవలసింది మనం ఇక్కడ కాదు, అక్కడ. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఎవరైనా నన్ను పొగడాలి, ఎవరైనా నన్ను కొనియాడాలి అన్నటువంటి భావన మనలో ఉండదు. అది రాదు మనకి. ఇంకా ఆ సత్యాన్ని మనం జీర్ణించుకోవాలి. ఏంటంటే ఇక్కడ కాదు మనకు మహిమ, అక్కడ మన మహిమ ఉంది, అక్కడ పొందాలి. ఇక్కడ నేను నా పని ఏంటంటే నా దేవుణ్ణే మహిమపరచాలి, నా చుట్టూ ఉన్న వారిని ఎవరైనా సరే కూడాను ఆ విధంగానే నేను నడిపించగలగాలని మనము స్థిరపడిపోవాలి మన హృదయంలో. అటువంటి విధంగానే వెళ్ళాలి మనము. లేకపోతే కనుక దేవుడికి చాలా కోపం వస్తుందండి, చాలా కోపం వస్తుంది దేవుడికి మహిమ దొంగలిస్తే. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి దేవుని మహిమపరచనందుకు ఏం జరిగిందో ఒక్కసారి బైబిల్లో చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2 సందర్భాలు ఉన్నాయి పిల్లలు ఇక్కడ 12వ అధ్యాయంలో. 1 నుంచి 17 వరకు కూడాను పేతురు దేవుని మహిమపరిచినటువంటి సందర్భం. 20 నుంచి 23 వరకు కూడాను హేరోదు దేవుణ్ణి మహిమపరచినటువంటి సందర్భం. అర్థమైపోయింది కదండి? 1 పేతురు గొప్ప లక్షణం ఉందండి పేతురు దగ్గర కూడాను. ఒక సందర్భం మీరు 3వ అధ్యాయంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసేసి వెళ్ళిపోతాను. 3వ అధ్యాయంలో యోహాను పేతురు ఇద్దరు కూడాను మందిరానికి వెళతా ఉంటే అక్కడ కూడా కుంటివాడు ఒకడు కూర్చొని ఉంటే కనుక ఏదైనా ఇస్తాడేమోనని పేతురు వంక చూస్తూ ఉంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు అంటాడు. అయితే మాకు కలిగి ఉన్నది నీకు ఇస్తానని ఏం చెప్తాడు? యేసు నామములో నువ్వు లేగు అని చెప్తాడు. వెంటనే అతడు దిగ్గున లేచి కూర్చుంటాడు, లేచి పరుగులు పెడతాడు, మందిరంలోనికి వెళ్తాడు. ఇదంతా జరిగిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పేతురు ఒక మాట అంటాడు తెలుసా? మీరెందుకు మా సొంత శక్తి చేత దీన్ని మేము చేశామనుకుంటున్నారా? లేదు, ఆయన నామమును బట్టే ఇది జరిగింది అని చెప్పి సంపూర్ణంగా మహిమను ఎవరికి ఇచ్చేశాడు? తీస్తే ఆ మాట ఒకటి చదవండి 3వ అధ్యాయంలో, శ్రేష్టమైన మాట అది. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను. శక్తి కాదు, భక్తి కాదు, ఇతన్ని నడవ చేసింది. వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. సరిపోతుంది, అర్థమైపోయింది కదండి. పేతురు గారు అక్కడ ఎవరిని మహిమపరిచేశారు? అక్కడ సందర్భంలో
యేసుక్రీస్తుని. రైట్, ఇక్కడ కూడా వచ్చేసేయండి. ఇక్కడ కూడా 12వ అధ్యాయంలో ఒకరు మహిమపరిచారు, ఒకరు మహిమపరచలేదు. 2 ఉదాహరణలు కనపడతాయి. 12వ అధ్యాయంలో జరిగినటువంటిది ఏంటంటే, ఈ రాజు అయినటువంటి హేరోదు యొక్క కాలంలో ఈ అందరూ కూడా యోహాను యొక్క తల నరకబడినటువంటి సందర్భంలో పేతుర్ని చెరసాల్లో వేయించేస్తాడు. వేయించేసిన తర్వాత పేతురు చెరసాల్లోనే ఉన్నాడండి, బయటికి రావట్లేదు. అయితే సంఘం ఏం చేస్తూ ఉందంటే అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తున్నాడండి సంఘము? ఒకవేళ ఇప్పుడు చూడండి, పేతురు అక్కడ అక్కడ అపవాదితోనో లోకములోనో పోరాడుతున్నాడు. మరి సంఘం పని ఏంటి ఇప్పుడు ఇక్కడ అంటే? స్వార్థకు కానీ వాక్యముకు కానీ ఎవరైనా మనలో నుంచి వెళుతున్నారు అనుకోండి బయటికి, సంఘం బాధ్యత ఏంటి ఇక్కడ? ప్రార్థించాలి, అత్యాసక్తితో ప్రార్థించాలి. అత్యాసక్తితో ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అయితే ప్రార్థిస్తూ ఉంది, సంతోషం. ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో గొప్ప అద్భుతం అక్కడ చోటు చేసుకుంది. దూత రావటం జరిగింది, వచ్చి పేతురు యొక్క ఆ సంఖ్యలు విడిపోవటము, అతను లేచి రావడం, అతను దర్శనం అనుకుంటా ఉంటాడు. ఇది దర్శనంలో నేను ఇదంతా చూస్తున్నాను అనుకుంటాడు, కానీ వాస్తవంగా జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా అలా లెగిచినడు అన్నప్పుడు తలుపులు తెరుచుకుంటాయి, పేతురు వచ్చేస్తాడు. అలా వచ్చేసిన తర్వాత మార్కు ఇంటికి వస్తాడు, ఎక్కడైతే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అందరూ కలిసి పేతురుని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు పేతురు ఏం మాట్లాడినాడో చూడండి 17వ వచనంలో. అతడు ఊరకుండుడని వారికి చేసైగా చేసి లోపలికి వచ్చేసిన తర్వాత ప్రభు తన చెరసాల్లో నుండి ఎలాగూ తీసుకుని వచ్చానో వారికి వివరించి. ప్రభు ఎక్కడ ఉన్నాడండి? మొత్తం మీరు అక్కడి నుంచి అక్కడి దాకా చదివితే 1 నుంచి 16 వరకు మీరు చదివితే కనుక ప్రభు ఎక్కడ కనపడరు. ఇతడేమో నిద్రపోతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఇతడు చైన్స్తో బంధింపబడి ఉంటాడు. నిద్రపోతుండగా దూత రావటము, వచ్చి పేతుని తట్టి లేపి ఆ సంఖ్యలను విడిపించి తలుపులను తెరిచి బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఇనుప గవిని ఉంటుంది, ఆ గవిని కూడా తెరుచుకుంటుంది, బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మార్క్ ఇంటికి వస్తాడు, అక్కడ వాళ్ళు చూస్తారు, లోపలికి ఇన్వైట్ చేస్తారు, వెళతాడు. ఈ మొత్తం సందర్భంలో ప్రభు ఎక్కడైనా కనపడుతున్నారా? మీకు కనపడుతున్నారా? కానీ తన హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలా తీసుకువచ్చాడో అని వివరించాడు. ప్రభువు ఆ యేసు క్రీస్తుని అక్కడ మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఆ ప్రభువుని మహిమపరచవచ్చు, ప్రియులారా, వెతకవచ్చు. ఆ ప్రభువుని మనం మహిమపరచాలన్న తపన మన హృదయంలో బలంగా ఉన్నట్లయితే కనుక. ఇప్పుడు మహిమపరచినటువంటి వ్యక్తిని చూద్దాం. 20 వచనం నుంచి చూడండి. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారి ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షంగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం అంతా వదిలేద్దాం, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. సందర్భం ఏంటంటే, కొంతమంది ముందు ఈ హేరోదు న్యాయపీఠం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? ఉపన్యాసం చేస్తున్నాడండి. ఉపన్యాసం చేస్తున్నప్పుడు యువతలు ఉన్నటువంటి జనులు అంటే తనను ఏం చేయాలనుకుంటున్నారంటే, కొంచెం సంతోష పెట్టాలి, ఆయనను ఏదైనా గణపరచాలి అని తన ఆలోచనలు కలిగినటువంటి జనులు యువతలు కొంతమంది ఉన్నారు. ఆ జనులు ఏం చేస్తున్నారంటే, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. పాపం హేరోదు చనిపోవడానికి ఎవరో కారణం కాదండి, అనవసరంగా లేనిపోని హెచ్చింపులు అన్నీ ఇచ్చి ఇక్కడ అతని ప్రాణం మీదకి తీసుకొచ్చారు. అంటే ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది, ఆలోచించండి. అవతల వ్యక్తి మీదకి కీడు రప్పించేటటువంటి వారు ఎవరు? ఎవరైతే పొగుడుతూ ఉంటారో అనవసరంగా అన్నెసెసరీగా యువతల వ్యక్తి మీదకి కీడు తీసుకొస్తున్నారు. పాపం హేరోదు ఏదో ఉపన్యాసం చేశాడు, వాడు ఏదో వచ్చింది, ఏదో వాగాడు కూర్చొని న్యాయపీఠం మీద కూర్చొని. అయితే యువతలు ఉన్న వాళ్ళందరూ వినేసి వెళ్ళిపోతే అయిపోయేది. ఆయనను కొంచెం సంతోషపరచాలి, ఆయన దగ్గర నుంచి ఏదో ఆశించి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అక్కడ? అబ్బా, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు, నిజంగా దేవుడే నిన్ను ఆవరించేశాడు, దేవుని యొక్క మాటలన్నీ కూడా నువ్వు పలికావు ఇప్పుడే అని అన్నప్పుడు అతడు ఏం జరిగింది అక్కడ? అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవునిని మహిమపరచనటువంటి కారణం చేత హేరోదు మీదకి ఉగ్రత ఎంత త్వరగా వచ్చిందో ఆలోచించండి. ఇక్కడ అంత వెంటనే వచ్చేసింది. సో ప్రియులారా, దయచేసి ఆలోచన చేయండి. ఖచ్చితంగా మనము అవతల వ్యక్తి మీదకి కీడు రావడానికి కారణం కాకూడదు. దేవునికి ఆపాదించాల్సినటువంటి మీకు ఎవరైనా ఒకవేళ సహాయం చేశారనుకోండి, మీకు ఎవరైనా మీ గురించి ప్రార్థన చేశారనుకోండి, లేదా ఏ విధంగానైనా సహాయపడ్డారనుకోండి, వాళ్ళని దయచేసి పొగడకండి, వాళ్ళని దయచేసి హెచ్చించకండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది? వారి మీదకి మీరు ఏం చేస్తున్నారు? కీడునే
రప్పిస్తున్నారు. వాళ్ళకి మీరు పొగుడుతున్నారు, కానీ వాళ్ళు దానివలన అవతల వ్యక్తికి కీడే వస్తుంది కానీ మేలేమీ జరగదు. అంతకు కాకుంటే దేవుని యొక్క మహిమను మనం దొంగిలించేస్తున్నాము అందరం కలిసి. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు ఉండాలంటే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేంత వరకే ఉండాలి. అది కూడా ఎప్పుడు దేవునికి మహిమ చెల్లించిన తర్వాత ఇలా జరిగింది, ఇలా సాక్ష్యంలో కూడా పంచుకున్నా కూడాను ఇది మనం చేశాం. ఇప్పుడు ఇందులో సాక్ష్యం ఎలా ఉంది? పేతురు అక్కడ ఉన్నాడు, కానీ సంఘం చేసే పని వివరించబడింది మనకి. సంఘం ఏం చేస్తుంది? సో అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది, అంతవరకు ఓకే. కానీ మహిమను మాత్రం ఖచ్చితంగా దేవునికి ఒక్కడికే మాత్రం చెల్లించాలి. ఇప్పుడు పేతురు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూశాడు. చూసినప్పుడు వాళ్ళందరూ కూడా గుంపుగా ఉన్నారు, అందరూ ప్రార్థిస్తున్నారు. మార్కు ఇంట్లో ఉండి ఆ సన్నివేశం చూడగానే ఆహా మీరు ఎంత బాగా ప్రార్థన చేశారు, మీ ప్రార్థన వల్ల నేను ఈ రోజున బయటకు వచ్చేసానన్న మాట రాయలేదు అక్కడ. మీ ప్రార్థన వల్ల నేను బయటకు వచ్చానని రాయలే, ప్రభువు చేసిన కార్యమును వివరించాడు అన్నాడు అక్కడ. ప్రార్థన ఉంది వెనకాల, కానీ ఆ మాట బయటకు రాలేదు. ప్రభువు మాత్రమే మహిమ పొందాడు అక్కడ పేతురు ద్వారా. ఈ లేఖనాలన్నీ కూడా చెప్తున్నది ఒకటే, పరిశుద్ధాత్మ పూర్ణుడే రాసినటువంటి లేఖనాలు కనుక అన్నీ ఒకటే చెప్తున్నాయి, యేసుకే మహిమ, యేసుకే మహిమ, యేసుకే మహిమ. అంతకు మించి ఇంకెవరిని మహిమపరచడానికి వీలు లేదు. పేతురు మహిమపరిచాడు, ఇక్కడ హేరోదు మహిమపరచలేకపోయాడు, ఉగ్రతను చూశాడు ప్రియులారా. కాబట్టే మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా కంక్లూజివ్ మాట, మనము చేయవలసింది ఏంటి అంటే మీరు ఏం చెప్తారండి? మనం చేయవలసింది ఏంటి? సింపుల్. ఇంకో ఈ మాట కూడా అనేద్దాం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకు వద్దు నాయన అనాలి. ఏమనాలండి? మాకు కాదు, మాకు కాదు, మాకు వద్దు బాబోయ్ అనాలి. ఇంకా ఆ కీర్తనకారుడు అదే అంటున్నాడు. ఆ సత్యం తెలుసు, ఆ దేవుని మహిమను దొంగిలించారంటే కనుక ఉగ్రత వస్తుందని తెలుసు కాబట్టి భయపడిపోయి రాస్తున్నాడు అక్కడ కీర్తన. మాకు కాదు నాయన, మాకు కాదు, నీకే నీకే నీకే. దానిలో నా ఆంతర్యం అది ప్రియులారా. 2 సార్లు చెప్పాడంటే అక్కడ దృఢంగా చెప్తున్నాడు, అక్కడ నిశ్చయముగా చెప్తున్నాడు, మాకు కాదు మాకు కాదు అన్నటువంటి మాట అక్కడ మనకి రాయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక తేడా ఉంది. ఆ తేడా చూసి ముగించేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఒకవేళ దేవుని మహిమపరచాలంటే కనుక ఎలా మహిమపరిచారో చూద్దాం. ఒకసారి 2 వచనాలు చూడండి. దినవృత్తాంతాల గ్రంథానికి రండి ఒకసారి. మొదట దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 28-29 వచనాలను చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 28-29. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, ఆయన నామానికి చెందినటువంటి మహిమను, ఆయనకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. నైవేద్యములను పుచ్చుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మహిమపరచండి. ఇప్పుడు ఇంకో మాట, కీర్తనలు 96:8. కీర్తనలు 96:8. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. ఇప్పుడు మహిమపరిచేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలా మహిమపరుస్తున్నారని రాయి ఉంది పాత నిబంధనలో. నైవేద్యములు తీసుకుని మందిరానికి వెళ్ళి మహిమపరచండి అంటున్నారు. అదేనా అండి? నైవేద్యం అంటే ఏంటి? ఇప్పుడు పాత నిబంధనలో నైవేద్యములు ఏమేమి ఇచ్చేవారు అంటే దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా చెప్పండి, ఏమేమి తీసుకెళ్ళేవారు? పిండి, నూనె, తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి అన్ని వస్తువులన్నీ కూడా పట్టుకుని వెళ్ళి నైవేద్యం అర్పించి అక్కడ దేవుణ్ణి స్తుతించి మహిమపరిచేవారు. ఇది పాత నిబంధన ప్రకారము చేస్తున్నటువంటి పని. మరి నూతన నిబంధనకు వచ్చేటప్పటికి అది మారిపోయింది. మనం నూతన నిబంధనలో మీరు ఎప్పుడైనా దేవునికి పిండి పట్టుకొచ్చారా? మీరు ఎప్పుడైనా అప్పాలు పట్టుకొచ్చారా? ఎప్పుడైనా నూనె పట్టుకొచ్చారా? ఉప్పు పట్టుకొచ్చారా? ఇవన్నీ తీసుకొచ్చి దేవుని స్తుతిస్తున్నారా? ఆదివారం రోజున నైవేద్యం ఏమైనా అర్పిస్తున్నారా? ప్రభువా నీకే నైవేద్యం అని? లేదు కదా, మారిపోయింది కదా. పాత నిబంధనలో ఉన్నటువంటి రీతిగా బలులు, నైవేద్యాలు ఇప్పుడు లేవు. మరి కొత్త నిబంధన ప్రకారం మనం ఎలా మహిమపరచాలి అది మనం ఆలోచించి ముగించేసుకుందాం. అర్థమైంది కదండి అందరికీ కూడాను. ఓల్డ్ టెస్ట్మెంట్లోనేమో ఆ విధంగా చెప్తున్నాడు, మరి నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన ఎలా మహిమపరచగలమంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, మనము స్తుతియాగం అర్పించడం వలన ఆయనను మహిమపరుస్తాము. అది మనకి కీర్తనలు 50:23లో రాసింది కదా. మరి నూతన నిబంధనకి ఎలా వర్తిస్తుందని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనానికి రండి. ఇప్పుడు కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది ఆ మాట, స్తుతియాగం అర్పించేవాడు నన్ను గణపరుస్తున్నాడని.
హెబ్రీ 13:15 చూడండి ఇప్పుడు ఏమంటాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఏం చేయాలన్నాడండి ఇప్పుడు ఇక్కడ? స్తుతియాగము చేయాలన్నాడు. ఎలా? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఎప్పుడు కూడా ఆయనకు జిహ్వా ఫలాలు అర్పిస్తూ ఆ నామాన్ని ఎప్పుడు కొనియాడుతూ మనం ఏం చేయాలి? ఉదయకాలంలో మనం ఏం చేస్తాం? మనం అందరము ప్రభుని ఆరాధిస్తూ పాటలు పాడుతూ మహిమపరుస్తున్నాము. నాయన నీ వల్లనే ప్రభువా, ఇదిగో నీ పాదాల చెంతకు చేరాను నాయన, ఇదిగో నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు నెమ్మది లేదు, నీ పాదాల చెంతకు వచ్చినప్పుడే నెమ్మది వచ్చింది ప్రభువా అని ఆయనను కొనియాడుతూ ఉన్నాం మనము. ఇది ఒక రకమైనటువంటి మహిమ చెల్లించే పద్ధతి. స్తుతి యాగం అర్పించడము, ఆయనను మహిమపరచడం. సో ఇది ప్రతిరోజు మనం చేసేదే. మందిరంలోనూ చేస్తాం, ఇంటి వద్ద మనం ఉన్నప్పుడు కూడా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభుని కొనియాడుతూ ఉంటాము. నాయన నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని ఎప్పుడూ ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి స్తుతి కూడా అర్పించాలి. సంఘములో నేను స్తుతించాను కదా, సంఘములో అందరం కలిసి ఆరాధించాం కదా అని చెప్పి వ్యక్తిగతంగా స్తుతించడం మానవద్దు ప్రియులారా. ప్రతిరోజు మనం అర్పిస్తూనే ఉండాలి. ప్రతి పెదవి నుండి ఆ యొక్క ఫలము దేవునికి వెళుతూనే ఉండాలి. ఎంతమంది వ్యక్తిగతంగా మీరు దేవుని స్తుతిస్తున్నారు ఇంటి వద్ద? 100%? లేకపోతే కొంత పర్సెంటేజ్ తగ్గిపోయిందండి? అది 100% ఉండాలి. ఈ మాట అడిగినప్పుడు ప్రతి చేయలగాలి, నేను ఇంటి వద్ద నా ప్రభువుని నేను ప్రతిరోజు స్తుతిస్తాను, ప్రతిరోజు కనపరుస్తాను. సో ప్రతిరోజు ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆ స్తుతియాగము అర్పించాలి. మన యొక్క పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి, పాప క్షమాపణ జ్ఞాపకం చేసుకోవాలి, అనుభవిస్తున్న ప్రతి ఈవి మేలుని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు. రెండవ రకం ఇంకెలా మహిమపరచవచ్చు? మన యొక్క సత్క్రియల వలన దేవుని మనము మహిమపరచవచ్చు. మన యొక్క మంచి ప్రవర్తన వలన దేవుని మనము మహిమపరచవచ్చు. ఒకవేళ మనము లోకములో మనం అందరము కూడాను క్రైస్తవులమని మనకి తెలుసు, మన ఇరుగు పొరుగు వారికి వాళ్ళకి తెలిసినప్పుడు మన ప్రవర్తన బాగుండి, మన మంచి నడవడిక కలిగి ఉండి, స్నేహభావంతో వాళ్ళందరితోటి మనం ఉంటూ ముందుకు వెళుతున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక సాక్ష్యం వస్తుంది. వీళ్ళు చాలా మంచివారు, ప్రేమ స్వభావం గలవారు, నెమ్మదస్తులు అనే మాట మనకు వస్తుంది. ఈ మాట కలిగినప్పుడు ఎవరి నామం మహిమపరచబడుతుంది? క్రైస్తవుడు అని చెప్పి అన్నప్పుడు, క్రైస్తవురాలు అన్నప్పుడు ఆ దేవుని నామము మహిమపరచబడుతుంది. ఇప్పుడు ఇదే క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉన్నారు, మొత్తము గయ్యాళిలాగా ఉంటారు, గొడవ పడే స్వభావం ఉంటారు, ఆడు ముక్కోపిగా ఉంటాడు అని ఇలాంటి సాక్ష్యం వచ్చింది అనుకోండి, ఎవరి నామం దూషింపబడుతుంది? అర్థమైంది కదండి? అందుకని అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. అక్కడ మన వెలుగు ప్రకాశింప చేయండి అని చెప్పి రాస్తాడు. 5:16 చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం. 1 పేతురు 2:12 అధ్యాయం 12 వచనానికి రండి. 1 పేతురు 2:12 ఇక్కడ కూడా అదే మాట అంటాడు. మంచి ప్రవర్తన కలిగిన వారమే ఉండాలని చెప్తాడు ఇక్కడ. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నారు. మంచి ప్రవర్తన కలిగిన వారముగా మనము ఉండాలి. ఇది మనము రెండవ రకంగా చేసేటటువంటిది. మరొకటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వది మనకు చెప్తాడు ఎలా మహిమపరచవచ్చో. అక్కడ చూద్దాం రండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం, లేదా 19-20 నుంచి కూడా చదువుదాం. మనం విలువ పెట్టి కొనబడిన వారం గనక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీ దేహముతో మీరు దేవుని మహిమపరచండి అంటున్నాడు. అంటే మనం ఈ దేహం ఏదైతే ఉన్నదో దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలమో, దేవుని ఏ రకంగా మనము మహిమపరచగలమో ఆ రకంగా మనం మహిమపరచాలి. అంటే ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు కూడాను మనం ఏం చేసినా సరే దేవుని నామానికి మహిమ రావాలి, కానీ దేవుని నామానికి దూషణ రాకూడదు. ఇదే దీన్ని ఎలాబరేట్ చేసి 10వ అధ్యాయం 31వ వచనంలో రాస్తాడు. ఏమన్నాడు చూడండి అక్కడ. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఎందుకోసం చేయాలండి? ఆఖరికి మనం తింటున్నా సరే, మనం త్రాగుతున్నా సరే, మనం ఏమి చేసినా సరే అది దేవుని